కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆదాని జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఏసీపీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అధికారం చేపట్టి 6 నెలలైన సూపర్ 6 ఎక్కడ అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆదానితో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో రాహుల్ ప్రియాంక గాంధీలను అడ్డుకోవడం దారుణమైన చర్య అని తెలియజేశారు. బొత్స తీరు పచ్చకామెల్లో వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఉందని, నిజంగా పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేడని అన్నారు. తాను జగన్ అవినీతి నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నించానని చెప్పారు. ఆదానీతో జగన్ ఒప్పందాలను రద్దు చేయడానికి బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆదాని పేరు కూడా ఎత్తటం లేదని, జగన్ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. అధికారం చేపట్టి 6 నెలలైనా సూపర్ 6 పథకాలను ఎక్కడ అమలు చేసిన దాఖలాలు లేవని చెప్పారు. సూపర్ 6 హామీలు ఇచ్చే నాటికి అప్పటి ముఖ్యమంత్రి జగన్ 8 లక్షల కోట్ల అప్పు చేశారని, ఆ విషయం చంద్రబాబుకు తెలుసునని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే సూపర్ 6 హామీలను ఇచ్చారని చెప్పారు. రైతులకు 20,000 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి మహిళకి 1500, ఒక్కొక్క బిడ్డకి 15,000, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. శక్తి ఒప్పందాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సూపర్ 6 అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది. సూపర్ 6 మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు. రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినా కూడా మీరు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇవ్వలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మీకు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినట్టు లెక్క. ఆ లెక్కన 3,000 రూపాయలు మీరు 20 లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి 20 లక్షల మందికి మీరు 3,000 చొప్పున 6 నెలలుగా ఇచ్చుండాల్సింది. అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు? ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు. 4 బిడ్డలు ఉంటే 60,000 రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు. మరి ఇంతవరకు దాని